ఇంత బ్యూటిఫుల్ బ్యాంగిల్స్‌ని పోస్ట్ చేయటం ఇంతకన్నా లేట్ చేస్తే నాకే లాస్ కదా! వెల్కమ్ టు ఇనయాస్ థ్రెడ్ క్రాఫ్ట్. మరెందుకు ఇంత లేట్ చేశానో లాస్ట్‌లో చెప్తాను. చాలా డేస్ తర్వాత అమెరికా నుండి ఆర్డర్ వచ్చింది. ఈ బ్యాంగిల్స్ నేను ఒక్కదాన్నే చేయలేదు. నాతో పాటు నా కస్టమర్ కూడా చేశారు. ఏంటి అమెరికా నుండి కస్టమర్ వచ్చి చేశారా? కాదులేండి. ఈ డిజైన్స్ మేమిద్దరము అంతలా డిస్కషన్ చేసుకున్నాము. ఆ డిస్కషన్ టైమ్‌లో తను నాకు రిఫరెన్స్ పంపించుంటే అవి మేక్ చేసి డెలివరీ చేస్తే అవి అమెరికా కూడా రీచ్ అయిపోయేవి కావచ్చు. అంతలా డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ ఈ బ్యాంగిల్స్ నా విష్ లిస్ట్‌లో ఉన్నవే ఎక్కడో చూసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా ఎప్పుడో. ఈ సిస్టర్ మా పాప డ్రెస్ ఇదండి. మీకు నచ్చినట్టు చేయండి. మీ పైన ఫుల్ ట్రస్ట్ నాకు అనేసరికి ఈ డిజైన్ చేసేసాను. మా ఇద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉండేది అంటే తను నా కస్టమర్ కాదు దగ్గర బంధువులా అనిపించేది. తను కూడా నన్ను అలాగే ట్రీట్ చేసేది. ఫస్ట్ ఓన్లీ బ్యాంగిల్సే ఆర్డర్ ఇచ్చారు. తరువాత ఇంకేమేమి ఉంటాయండి హ్యాండ్‌మేడ్ థింగ్స్ అని అడిగారు. మీరు రిఫరెన్స్ సెండ్ చేయాలే కానీ ఏదైనా మేక్ చేయగలం కదా! అలా ఈ హెయిర్ క్లిప్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నారు. ఇంకా పేమెంట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా అమౌంట్ సెండ్ చేసి మంచి బ్యాంగిల్స్ కొనుక్కోండి అని చెప్పారు. బ్యాంగిల్స్ కొని వీడియోలో మెన్షన్ చేద్దాము అనుకున్నా కానీ ఇప్పటికి కుదరలేదు. చూద్దాం ఇంకెప్పుడు కుదురుతుందో.